చేసి దిగుతాడు. నేను కుక్కను చూడలే, సడన్ అందుకున్నది వచ్చి అందుకున్నతోటి నేను పనికాడికి పోయి మా వాళ్ళని తీసుకొని ఇంకా హాస్పిటల్ వచ్చిన. ఇప్పుడు ఎంతమందిని ఖర్చు నాకు తెలియదు. నేను వచ్చేవరకే 10 మంది దాకా ఉన్నారు, 10-15 మంది దాకా ఉన్నారు. ఇక నాకైతే బాగా గట్టిగా నరాల పట్టు కాబట్టి బాగా రెక్క గుంజుతుంది. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ నరేష్. నేను కమలాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మెడికల్ సూపరింటెండెంట్. ఈరోజు ఉదయం సుమారు 9-9:30 ప్రాంతంలో మన కమలాపూర్ గ్రామ పరిధిలో ఒక వీధి కుక్క ఒక 15 నుంచి 20 మందిని గాయపరచడం జరిగింది. వాళ్ళందరూ మన హాస్పిటల్కి వచ్చిండ్రు. మన హాస్పిటల్కి రాగానే మన దగ్గర యాంటీరేబిస్ వ్యాక్సిన్ మరియు ఇమ్యూనోగ్లోబులిన్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. వాళ్ళకి వెంటనే మేము తగిన సదుపాయాలు ప్రొవైడ్ చేసి వైద్యం అందించాము. ఇమ్యూనోగ్లోబులిన్స్ అండ్ యాంటీరేబిస్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల రేబీస్ సోకే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనం వారికి అందులో ఎక్కువ మంది వృద్ధులే ఉన్నారు. 15 మందిలో 11 మంది వృద్ధులు ఉన్నారు, 4 మాత్రమే యువకులు ఉన్నారు. కాబట్టి పిచ్చి కుక్కలైనా వీధి కుక్కలైనప్పటికీ కానీ లేకపోతే కోతులైనప్పటికీ కానీ వృద్ధులను లేకపోతే చిన్నపిల్లలు మాత్రమే టార్గెట్ చేస్తాయి. అటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఈ సంఘటనే కాకుండా ఏ టైం అయినా సరే మనకు వీధి కుక్కలు కానీ కూతురు కానీ దాడి జరిగితే మాత్రం మన హాస్పిటల్లో అన్ని విధాలుగా వైద్య సదుపాయాలు వైద్యులు అందుబాటులో ఉన్నారు. మీరు వచ్చి ఆ సదుపాయాలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. గ్రామ పంచాయతీ పరిధిలో ఒకే కుక్క 15 మంది నుంచి 20 మందిని గాయపరచడం మా దృష్టికి వచ్చింది. వారి వెంటనే స్థానిక సిహెచ్సి హాస్పిటల్కు తరలించడం జరిగింది. అక్కడ డాక్టర్ నరేష్ గారు అదేవిధంగా నాగరాజు గారి ఆధ్వర్యంలో కూడా వారికి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 100 నుండి 150 కుక్కలు ఉన్నట్టుగా మనకు సర్వేలో తేలింది. అవి ఇప్పుడు ఈ వాతావరణం చేంజ్ కావడం వల్ల కొంత వాటి బిహేవియర్లో చేంజ్ వచ్చి వృద్ధులను కానీ పిల్లలను కానీ టార్గెట్ చేస్తున్నాయి. ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఆ కుక్కలను మేము వీలైనంత తొందరగా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా ఏబీసీ సెంటర్, యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఉంటుంది, అక్కడికి తరలిస్తాము. అక్కడెక్కడ వాటికి ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని వదిలేయడం జరుగుతుంది. వాటిని ఎక్కడ కూడా ప్రాబ్లం రానియకుండా ఈ కమలాపూరే కాకుండా కమలాపూర్ మండలంలో ఉన్న వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి కుక్కలను కూడా ఆ ఏపీసీ సెంటర్కు తరలించి వాటికి తగు చర్యలు తీసుకునే విధంగా చర్యలు